ప్రైస్తులాడండి. బాగున్నారా? సర్వాధికారి కృపాసత్య సంపూర్ణుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో రెడీమోస్ రివైవల్ అనే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ కూడా నిండు హృదయపూర్వకమైన వందనాలండి. సమయంలో దేవాది దేవుడు మనకి ఇచ్చినటువంటి ఉద్యోగపు యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వాక్యం. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పినట్లు నీకు తోడయుందుననియు నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుందుననియు నేను నీకు సహాయము చేస్తుందననియు సెలవివ్వటాన్ని మనము చూడగలుగుతూ వస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క భక్తుడు యాకోబు గారు దేవునికి దాసులుగా ఉన్నారంటండి. తద్వారా ఆయనకు సహాయము చేస్తానని, ఆదుకుంటానని, ఆయనకు తోడుగా ఉంటానని సెలవివ్వటాన్ని లేఖనంలో మనము చూస్తూ వస్తున్నాం. ఆ విధంగా దేవుడు మనకు సహాయంగా ఆదుకొని తోడుగా ఉండాలి అని అంటే మనము వేటిలో నుంచి విడుదల పొందుకోవాలో లేఖనంలో నుంచి మనం పరిశీలన చేద్దాం. ఈ యొక్క మాసంలో స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు కదండి. ఆయా ప్రాంతాల్లో స్వాతంత్ర్యం కోసం దేవుడు చూపినటువంటి కృపను బట్టి అంత మాత్రమే కాదు, నిజమైనటువంటి స్వాతంత్ర్యంలోనికి భారతదేశ ప్రజలందరూ కూడా నడిపించబడడానికి ఆయా ప్రాంతాల్లో దేశం కోసం ప్రార్థనలు చేయడాన్ని మనం చూస్తూ వస్తూ ఉంటాం. ఇంటి సమయంలో మనము ఆలోచన చేయవలసినటువంటి విషయం ఏంటంటే, మనము ఏ బానిసత్వంలో నుంచి విడుదల పొందుకున్నాము అనేటటువంటిది. దేశము ఒక జనాంగము నుంచి ఇంకొక జనాంగము విడుదల పొందుకుంది, కానీ దేశంలో నిజమైన స్వాతంత్ర్యం ఉన్నదా? ఇంత మాత్రమే కాదు, ఆత్మ సంబంధముగా నిజమైన స్వాతంత్ర్యాన్ని మనము అనుభవిస్తున్నామా అనేటటువంటి విషయము లేఖనంలో నుంచి మనం పరిశీలన చేద్దాం. బైబిల్ గ్రంథంలో బానిసలుగా ఉన్నటువంటి వారు ఎవరు అని ఆలోచన చేసినట్లయితే ఇజ్రాయేలు జనాంగం కదండి. వారు ఐగుప్తు బానిసత్వంలో ఎంతో బాధను, నిట్టూర్పును వారు విడిచారు అని చెప్పి దేవాది దేవునికి ప్రార్థన చేసినప్పుడు వారు ఆ దాస్యంలో నుంచి, ఐగుప్తు దాస్యంలో నుంచి స్వాతంత్ర్యాన్ని పొందుకున్నట్లు మోషే భక్తుని ద్వారా వారు బయటికి తీసుకురావటాన్ని మనము చూడగలుగుతూ వస్తున్నాం. అయితే వారు స్వాతంత్ర్యాన్ని పొందుకున్నారు, కానీ ఆ స్వాతంత్ర్యము నిలుపుకోలేనటువంటి పరిస్థితుల్లో మనము చూడగలుగుతూ వస్తున్నాం. ఇంత మాత్రమే కాదు, కానీ స్వాతంత్ర్యాన్ని ఇచ్చిన దేవుణ్ణి విరోధముగా వారు చేసుకున్నారు. దేవుడే వారికి విరోధంగా నిలవబడ్డారు. దేవుడే విరోధంగా ఉంటే ఎవరైనా స్వాతంత్ర్యాన్ని అనుభవించగలరా? వారి జీవితంలో సంతోషాన్ని అనుభవించగలరా? ఒకసారి ఆలోచన చేద్దాం. అందుకనే న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూసినట్లయితే అక్కడ న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 10-15 వాక్యాల్లో మనం చూసినట్లయితే యెహోవా వారికి శత్రువాయెను. వారు దేవునికి వ్యతిరేకంగా చేసినటువంటి పనిని బట్టి, లేకపోతే చెడ్డ క్రియలను బట్టి, దేవుడు చేసినటువంటి మేలును, లేకపోతే దేవుడిచ్చినటువంటి స్వాతంత్ర్యాన్ని గ్రహించినటువంటి విషయాన్ని బట్టి దేవుడే శత్రువుగా మారిపోయారంటండి. దేవుణ్ణి వారు శత్రువులుగా భావించారు అనేటటువంటి విషయం. అందుకనే ఆ తర్వాత దినాల్లో వారు స్వతంత్రులుగా ఐగుప్తు నుంచి విడిపించబడినప్పటికీ కూడా అనేకుల బానిసత్వంలో మగ్గిపోవడాన్ని మనం చూస్తూ వస్తున్నాం. మోయాబీయులకు, అలాగే కానానీయులకు, మిద్యానీయులకు, అమ్మోనీయులకు, ఫిలిప్తీయులకు, అష్షూరు చెరలోను, బబులోను చెరలో మనం చూస్తున్నట్లయితే మాదీయుల చేత, పారసీకుల చేత, రోమియుల చేత, అలాగే గ్రీకుల చేత పరిపాలన చేయబడిన వారి జీవితం అంతా కూడా బానిస బ్రతికినటువంటి వారిగా మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి మనము మన యొక్క జీవితాల్లో ఏ విషయాల్లో బానిసత్వాన్ని అనుభవిస్తున్నామో ఈ సంబంధంగా మనం ఆలోచన చేసినట్లయితే కొన్ని తలంపులు మీ ముందు ఉంచి నేను ఆత్మ సంబంధమైన విషయాల గురించి మన వాక్యంలో చూస్తూ వద్దాం. ఉదాహరణకు మనం చూస్తే భారతదేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందని ఆగస్టు 15న మనము సంబరాలు దేశవ్యాప్తంగా చిన్న పిల్లవాడు మొదలుకుని దేశ ప్రధాని గారి వరకు కూడా ఈ యొక్క వేడుకలు జరుపుకోవడాన్ని చిన్నతనంలో ఏమనేవాళ్ళు అంటే ఇది జెండా పండగ, ఎంత పండగో మనుషులందరికీ కూడా. అయితే
దేశభక్తిని మనము కలిగి ఉండాలి. మన దేశాన్ని మనము ప్రేమించాలి. మన దేశాన్ని ప్రేమిస్తున్నప్పుడు మన దేశానికి మనం ఏం చేయాలండి? మంచి చేయగలిగేటటువంటి వారిగా ఉండాలి అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. కానీ దేశానికి మంచి చేసే వారి కన్నా అలాడు బ్రిటిష్ వారు దోచుకున్నారు, వారి పరిపాలనలో మనం ఇబ్బంది పడ్డాము అనే దానికన్నా కూడా స్వాతంత్ర్యం వచ్చి కనీసం 100 సంవత్సరాలన్నా గడవక ముందే దేశంలో ఉన్నవారే, దేశంలో ఉన్న వ్యక్తులే దేశంలో ఉన్నటువంటి వ్యక్తులను దోచుకోవడాన్ని మనం చూస్తూ వస్తున్నాం. ఈ సమయంలో ఒక తలంపును మనం ఆలోచన చేస్తున్నట్లయితే, ప్రధానమంత్రి గారు ఆయా దేశాలు తిరుగుతూ వస్తున్నప్పుడు, ఒక దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మా యొక్క భారతదేశాన్ని బ్లాక్ మనీ ఏలుబడి చేస్తున్నది. ఇది ఒక పిచాచిలా భారతదేశానికి పట్టుకుంది. ఒకవేళ భారతదేశమే కనుక, భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులే కనుక విదేశాల్లో ఉంచబడినటువంటి బ్లాక్ మనీని తీసుకుని వస్తే భారతదేశము అప్పులన్నీ కూడా తీర్చబడి భారతదేశంలో ఉన్న ఒక్కొక్క వ్యక్తికి కూడా 1,00,000 రూపాయల చొప్పున చక్కగా పంచిపెట్టవచ్చు అనేటటువంటి మాటను ఆయన మాటలతోనే ఆయన చెప్పడాన్ని మనం చూడగలుగుతూ వస్తున్నాం. అంత మాత్రమే కాదు, దేశంలో చిన్న పిల్లలు తాగే పాలు దగ్గర నుంచి కదండి అన్నీ కల్తీని ఏది తీసుకున్నా నూనెలు కల్తీని, పొడులు, కారపొడిని మనం చూస్తున్నట్లయితే దాంట్లో కూడా రంగును కలుపుతూ వస్తున్నారు. పాలను చూస్తే యూరియాతో ఇంకా ఆయా కెమికల్స్తో తయారు చేస్తున్నారు అని చెప్పి రీసెంట్గా నేను నిన్న మొన్న చూసాను. ఒక బీరకాయ ఉంటుంది కదండి, బీరకాయ కూడా ఇంజెక్షన్ చేస్తున్నారు. వెజిటబుల్స్ మంచిది, మాంసాహారాలు నిల్వై చేస్తున్నారు, లేకపోతే వాటిల్లో కూడా కల్తీ జరిగి జంతు మాంసాలను వీటిల్లో కలిపేస్తున్నారు. మాంసాలు తినొద్దు అని చెప్తున్నటువంటి వారు ఈ యొక్క వెజిటబుల్స్ను కూడా మనం చూస్తున్నట్లయితే అవి కూడా కల్తీగా మార్చబడుతున్నాయి. ఆయిల్స్ కల్తీగా మార్చబడుతున్నాయి. కల్తీ లేనిది ఏది కూడా మనకు కనబడటం లేదు అనేటటువంటి విషయం. మరి వీరందరూ కూడా ఎవరండి? మనవారే, మన భారతీయులే. కానీ వారు ప్రజలు 10 మంది నాశనమైపోయినా పర్వాలేదు, నేను బాగుపడితే చాలు అనేటటువంటి ఆలోచనతో వారిని దోసుకునటాన్ని మనము చూడగలుగుతున్నాం. అంత మాత్రమే కాదు, రైల్వే స్టేషన్స్కి అలాగే బస్ స్టాండ్స్కి వెళ్ళినప్పుడు అక్కడ జేబు దొంగలు ఉన్నారు, జాగ్రత్త. రద్దీ ప్రాంతాల్లో వారు జేబులను ఖాళీ చేసేటటువంటి పరిస్థితి. అంత మాత్రమే కాదు, చైన్ స్నేకర్స్ని కూడా మనం చూస్తాం. రోడ్ల మీద వెళుతున్నప్పుడే ఆడవారి కానీ పిల్లల్లో కంటాల్లో వాటిని లాక్కుని పారిపోయేటటువంటి పరిస్థితులు మనం చూస్తూ వస్తున్నాం కదండి. వారు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము అంటే, స్వాతంత్ర్యము ఒక ప్రజల నుంచి, అంటే బ్రిటిషు అనేటటువంటి జనాంగం నుంచి భారతీయులు అనే జనాంగానికి స్వాతంత్ర్యం వచ్చింది. కానీ భారతీయులలో ఉన్నటువంటి వ్యక్తిత్వములకు స్వాతంత్ర్యము రాలేదనే మనము చెప్పుకోవాలి. అందుకని దేవుని వాక్యము సెలవిస్తుంది కదా, మనము స్వాతంత్ర్యము పొందుకున్నటువంటి వారము. గలతీ పత్రిక 5:1 మనము చూస్తున్నట్లయితే, మరలా దాస్యం అనే కాడి కిందికి వెళ్ళకుండానట్లు వీరు ఇజ్రాయేలు జనాంగము విడుదల పొందుకుని మరలా దాస్యం అనే కాడి కిందకి వెళ్ళారో, మనము కూడా భారతదేశం స్వాతంత్ర్యం పొందుకున్న మన జీవితాలలో ఇటువంటి దాస్యపు పనులు చేస్తూ వ్యక్తిగతమైనటువంటి జీవితాలను, సాక్ష్యాన్ని, దేవునికి విరుద్ధంగా అవినీతిని, అక్రమాన్ని, లంచాలను, దోపిడీలను కదండి, ఇవన్నీ కూడా భారతదేశాన్ని ఏలుబడి చేస్తూ వస్తున్నాయి. అయితే ప్రాముఖ్యమైనటువంటి విషయము, మన ఆత్మ సంబంధమైనటువంటి స్వాతంత్ర్యాన్ని మనం పొందుకున్నామా? మనము వేటికి బానిసలైపోతున్నాం, వేటికి మనము దాసులుగా ఉన్నాము అనేటటువంటిది ఈ యొక్క స్వాతంత్ర్య దినోత్సవ మాసంలో ఈ 2026వ సంవత్సరంలో మనం పరిశీలన చేసుకుని నిజమైన స్వాతంత్ర్యాన్ని మన బ్రతుకు దినాలన్నిటినూ కూడా అనుభవించడానికి దేవుని చేత నీవు నా దాసుడవు, నేను నీకు తోడై ఉంటాను, నిన్ను విడిపిస్తాను, నిన్ను ఆదుకుంటాను, నీకు సహాయము చేస్తాను అనేటటువంటి వాగ్దానాన్ని మనం పొందుకోవాలి అని అంటే లేఖనంలో కొన్ని విషయాల నుంచి, కొన్ని దాసత్వాల నుంచి మనము విడుదల పొందుకోవాలని తెలియపరుస్తూ వస్తున్నది. ఒకసారి చదువుకుందాము చూడండి. లేఖన భాగంలో మొట్టమొదటి విషయం మనము చూసినట్లయితే గలతీ పత్రిక 4వ అధ్యాయము 9వ వాక్యంలో, లోక సంబంధమైన మూల పాఠములకు మీరు దాసులై ఉన్నారు.
దేవుని చెంతకు వచ్చినప్పటికీ కూడా, అందుకనే మొదటి పేతురు పత్రికలో మొదటి అధ్యాయము 18వ వాక్యంలో మనం చూస్తే, మీరు అమూల్యమును నిష్కలంకమును పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన చేత విమోచింపబడలేదు, కానీ అమూల్యమును నిష్కలంకమును నిర్దోషమును అయినటువంటి యేసుక్రీస్తు వారి రక్తము ద్వారా విమోచించబడ్డారు. పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన ద్వారా మనం విమోచించబడలేదు, యేసుక్రీస్తు రక్తము ద్వారానే మనం విమోచించబడ్డాం. అయితే దేవునిలోనికి వచ్చి కూడా చాలా సందర్భాల్లో పితృపారంపర్యమైనటువంటి వ్యర్థ ప్రవర్తనను అనుసరించేటటువంటి వారు. అందుకని మీరు మూల పాఠములకు దాసులై ఉన్నారు అని చెప్పి అపోస్తలుడైన పౌలు భక్తుడు సెలవిస్తున్నారు. మొట్టమొదట మనం విడుదల పొందుకోవాల్సింది, దేవుని చెంతకు వచ్చిన మనము పాతవి గతించెను, సమస్తమును నూతనమాయను అన్నట్లుగా పాత పారంపర్యాచారమైనటువంటి పద్ధతులను మనం విడిచిపెట్టేటటువంటి వారంగా ఉండాలి. రెండవది మనం చూసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథం 3:30లో మనుష్యులకు దాసులు కాకుడి అనేటటువంటి విషయం. ఒక మనిషి ఇంకొక మనిషికి బానిసైనప్పుడు వారు ఏమి చెప్తే, ఎలా చెప్తే ఆ విధంగా ఉండటాన్ని మనం చూడగలుగుతూ వస్తున్నాం. అందుకనే మనం చూస్తూ వచ్చినట్లయితే ఒక మనిషికి ఒకరు ధైర్యంగా ఉండవచ్చు, కానీ బలహీనులుగా మాత్రం ఉండకూడదు అనేటటువంటి విషయము ఈ లోకంలో చెప్తూ వస్తుంటారు. మన ఆ వ్యక్తి కానీ ఆ పరిస్థితి కానీ బలహీనతగా మనకు ఉన్నదంటే దాని నుంచి మనం ఎప్పుడు కూడా విడుదల పొందుకోలేము. ఈ సమయంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒక మనిషి ఇంకొక మనుషుడు దాసుడుగా ఉండకూడదు అంటండి. ఒకవేళ దాసుడుగా ఉంటే విడిచిపెట్టేటటువంటి పరిస్థితి మనము చూస్తూ వస్తుంటాం. ఎజ్రా గ్రంథంలో ఒక వ్యక్తిని మనము చూడగలిగినట్లయితే అక్కడ మనకు కనబడేటటువంటి విషయము, ఐగుప్తునికి దాసునిగా ఉన్నాను, అయితే అతడు నన్ను రోగము వచ్చిందని లేకపోతే కాయలా పడ్డానని నన్ను విడిచి వెళ్ళిపోయారు అని చెప్పి దావీదు గారితో సెలవివ్వడాన్ని మనము చూడగలుగుతూ వస్తూ ఉన్నాం. కాబట్టి మనుషులు దాసులుగా ఉంటే మంచిగా ఉన్నంతసేపు వారు ఉపయోగించుకుని తర్వాత విడిచిపెట్టేటటువంటి పరిస్థితి కూడా మనకు అర్థమవుతున్నది. మూడో విషయాన్ని మనం చూసినట్లయితే గలతీ పత్రిక 4వ అధ్యాయము 8వ వాక్యంలో, నిజముగా దేవుళ్ళు కాని వారికి మీరు దాసులైతిరి. దేవుళ్ళు అని చెప్పి పిలువబడేటటువంటి వారికి దాసులుగా ఉన్నారు, కానీ వారు నిజానికి దేవుళ్ళు కాదు అనేటటువంటి మాటను మనము చూడగలుగుతూ వస్తున్నాం. అందుకని దేవుని వాక్యంలో నిర్గమాకాండంలో ఇజ్రాయేలు జనాంగానికి దేవాది దేవుడు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు మనం చూసినట్లయితే, మొట్టమొదటి ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నేల అందే కానీ ఏ రూపమునైనాను మీరు చేసుకొనకూడదు, దాన్ని పూజించకూడదు, సేవించకూడదు అనేటటువంటి విషయము లేఖనములో మనము చూస్తూ వస్తుంటాం. కాబట్టి ఇటు సమయంలో మనల్ని మనము పరిశీలన చేసుకుందాము. మనము దేవుళ్ళగా పిలువబడేటటువంటి కదండి, ఎవరిని విమర్శించుట కాదు, కానీ దేవుణ్ణి మనము నమ్ముకుని కూడా దేవునిగా పిలువబడేటటువంటి వారిని అనుసరిస్తూ దానికి దాసులుగా ఉంటున్నామేమో. దేవునికి దాసులుగా ఉండవలసినటువంటి మన జీవితాల్లో అంత మాత్రమే కాదు, దేవుని వాక్యం మరొకటి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, యోహాను సువార్త 8:34లో, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు అనేటటువంటి మాటను కూడా లేఖనంలో మనము చూస్తూ వస్తున్నాం. పాపము సర్వమానవాళిని కూడా ఏలుబడి చేస్తూ వస్తున్న జన్మ కర్మ పాపములు ఏలుబడి చేయడాన్ని మనం చూస్తున్నాం పాపముల నుంచి. అందుకని పాపులను రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చినను మాట నమ్మదగినది, పునాంగీకారమునకు యోగ్యమైనది అని చెప్పి లేఖనము సెలవిస్తూ వస్తున్నది. ఈ విషయంలో మనము జ్ఞాపకము చేసుకుని మనం పాపములకు దాసులు కాక సత్యము అయినటువంటి యేసయ్యకు దాసులుగా మనము ఉండాలి అని చెప్పి, క్రీస్తు మిమ్మల్ని స్వతంత్రులు చేయనని వాక్యం సెలవిస్తుండగా అభిషిక్తుడైనటువంటి ఆ దేవాది దేవునికి మనం లోబడాలి అని చెప్పి లేఖనం ద్వారా మనకు అర్థమవుతుంది. తర్వాత చూసినట్లయితే సామెతల గ్రంథము 22వ అధ్యాయము 7వ వాక్యము, అప్పు చేయవాడు అప్పిచ్చువానికి దాసుడు. అప్పు దేవుని ఎరిగినటువంటి వారు ఆడంబరాలకు వెళ్ళకూడదు అని చెప్పి వాక్యము సెలవిస్తూ వస్తుంది. ఏదన్నా ఒకవేళ అనారోగ్య పరిస్థితి గబుక్కున అందనటువంటి పరిస్థితుల్లో ఒకవేళ తీసుకున్న దాన్ని తీర్చడానికి
మనం తిన్నా తినకపోయినా సకాలంలో అందించినటువంటి వ్యక్తులకు మనం అప్పు తీర్చేటటువంటి వారిగా ఉండాలి. అయితే అసలు అప్పిచ్చు వారిగా మనల్ని ఉంచుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది, అప్పు తీసుకునే వారిగా ఉంచరు. కానీ బైబిల్ గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే ప్రవక్తల శిష్యుని భార్య ప్రవక్త దగ్గరకు వచ్చి, నా భర్త ఇలా అప్పులు చేస్తాడండి, అప్పుల వారు అందరూ వచ్చారు, నా పిల్లలను తీసుకుని వెళ్తానంటున్నారు అని చెప్పినప్పుడు అక్కడ జరిగిన కార్యాన్ని మనం చూడగలుగుతూ ఉంటాం. నీ దగ్గర ఏమి ఉంది అని చెప్పి అడగడం, ఆ నూనె ఆ కొండలన్నిటిని ఎరువు తెచ్చి వాటిలో నింపమని, వాటి అమ్మి మీరు బ్రతకండి అని చెప్పడం, ఇవన్నీ మనము చూస్తూ వస్తుంటాం. అయితే దేవుడు కృప చూపించి వాటి నుంచి విడుదల ఇచ్చేటటువంటి వారిగా ఉంటున్నారు. మనం అయితే అప్పులు చేయకూడదు, ఆడంబరాలకు వెళ్ళకూడదు. మనం ఉన్న దాంట్లో దేవుని ఘనపరుస్తూ సంతోషము కలిగి, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఎరిగి ఉన్నాను అని చెప్పి భక్తులు సెలవిస్తున్నట్లు, మనము అప్పిచ్చువాడు, అప్పు తీసుకున్నవాడు అప్పిచ్చువానికి దాసుడు కాబట్టి అప్పు తీసుకునేటటువంటి వారిగా మనము ఉండకూడదు. మనం ఎవరికి దాసులుగా ఉండాలి అంటే లేఖనము సెలవిస్తుంది, రోమపత్రిక 6:22లో దేవునికి దాసులైనందున పరిశుద్ధత ఫలము పొందిరి, ఆ తర్వాత అంటారు నిత్య జీవమును కూడా పొందుకున్నారన్న మాటను. మనం ఎప్పుడైతే దేవునికి దాసులుగా ఉంటామో మనకు పరిశుద్ధత ఫలముగా వస్తుంది, మనకు నిత్య జీవము కలుగుతూ వస్తున్నది. కాబట్టి ఈ యొక్క వాక్యం వింటున్నటువంటి మన జీవితాలలో సామాజిక పరమైనటువంటి స్వాతంత్ర్యాన్ని మనం ఏ విధంగా అనుభవించగలుగుతున్నాం, మన వంతు మనం దేశానికి ఏ విధంగా మంచి చేయగలుగుతున్నాం అనే పరిశీలన చేసుకోవాలి. రెండో విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, మన ఆత్మ సంబంధమైనటువంటి స్వాతంత్ర్యాన్ని మనం అనుభవిస్తున్నామా? ఆత్మ సంబంధమైనటువంటి స్వాతంత్ర్యం అనుభవించినట్లుగా మనము ఎవరికి దాసులుగా ఉండకుండా దేవునికి దాసులుగా ఉండి మనం పరిశుద్ధపరచబడి నిత్య జీవానికి నడిపించబడుతూ దేవుడిచ్చేటటువంటి ఆదరణను, సహాయమును, తోడును, ఆదుకునే పరిస్థితిని మనము పొందుకుందాం. అతి కృపను ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి కూడా దేవాది దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన అండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహాగణుడు, మహోన్నతుడు, సర్వాధికారి, మీకు వందనాలు. ఇట్టి సమయంలో లేఖనంలో నుంచి అయ్యా, నీవు నా దాసుడు అని నేను నిన్ను ఎరిగి ఉన్నాను, ఉపేక్షింపక నేను నీకు తోడై ఉంటానని సెలవిచ్చున్నారు. అయ్యా, మేము కూడా ఆ యొక్క యాకోబు భక్తుని వలె మీకు దాసులుగా ఉండి నీవిచ్చే ఆశీర్వాదాలు ఏ సంబంధముగా మేము పొందుకుంటూ పరసంబంధమైనటువంటి ఆశీర్వాదములతో కూడా మేము నింపబడడానికి సహాయమును దయచేయండి. మేము నాయన పరిశుద్ధులుగా ఉండటానికి, నాయన నీకు దాసులుగా మేము చేయబడడానికి సహాయమును దయచేయండి. వేటేటి దాసులుగా ఉంటూ వస్తున్నారో వారందరినీ విడుదల అనుగ్రహించి నీకు మాత్రమే దాసులుగా ఉండటకు మీ కృపతో మీరు నింపి సహాయమును దయచేయమని, నిజమైన స్వాతంత్ర్యాన్ని మా వ్యక్తిగతమైన ఆత్మ సంబంధమైన విషయాల్లో అనుభవించినట్లుగా మీరే సహాయమును దయచేయమని మమ్మల్ని మేము మీ హస్తాలకు అప్పగించుకుంటూ ఇటు మనవులు యేసే ఉన్నతమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకను పొందుకునే నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ.